సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. వెల్కమ్ టు 95 న్యూస్. నడుస్తున్న రాజకీయ వ్యవస్థను ఏమని వర్ణించాలి? ఏ రీతిన కొలవాలి? 100నో 150 రోజుల్లో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పరిపాలన చేశారు. అంతలోనే తెలంగాణ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. కాంగ్రెస్ పార్టీ తరపున 6 హామీలను అమలు చేస్తామని ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గంటా బజాయించి చెప్పిన వాగ్దానం తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎలా విస్మరిస్తారు? పిచ్చోళ్ళ తెలంగాణ ఓటర్లు? నిజమే కదా, తెలంగాణ రాష్ట్రంలో కేవలం 17 లోక్సభ స్థానాలున్నాయి. ఈ స్థానాల్లో అఖిల భారత కాంగ్రెస్ పార్టీ కొన్ని గెలిచినా రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చే ముప్పు ఏముండదని 95 న్యూస్ ఛానలే కాదు, దేశంలో ఉన్న ఛానళ్లు బల్ల గుద్ది మరీ చెబుతున్నాయి. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని లోక్సభ ఎన్నికల్లో కూల్చేస్తామని గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన భారత రాష్ట్ర సమితి డంబాలకు పోతోంది. అలాగే దేశ రాజకీయాలను శాసిస్తున్న భారతీయ జనతా పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నామరూపాలు లేకుండా చేస్తామని డబ్బా రేకుల సుబ్బారాముడు మాదిరి గొప్పలకు పోతుంది. ఆయన నిన్న కాక మొన్న అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీని, ఆ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ ను తొక్కేస్తామని అనడం ఏ పార్టీ న్యాయం? ఇదే బీజేపీ నాయకుడు ఒకరు లెక్కలు కట్టి చెప్తాడు. ఏమనంటే, తెలంగాణ రాష్ట్రం అసెంబ్లీలో 119 మంది ఎమ్మెల్యేలు ఈ కాంగ్రెస్ గెలిచింది, బీజేపీ గెలిచింది, ఎంఐఎం గెలిచింది. ఈ లెక్కలు చెప్పి రేవంత్ హ్యావ్ ఓన్లీ 5 మెంబర్స్ మెజారిటీ, మీ మినిస్టర్లు 7 బీజేపీతో టచ్ లో ఉన్నారు, నిన్ను కూల్చడం ఒక లెక్కే కాదు అంటూ బెదిరింపులు, హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ఇంకా ముందడుగేసి ఈ రేవంత్ రెడ్డి ఎన్నికల తర్వాత బీజేపీలో చేరతాడని జోస్యాల మీద జోస్యం చెప్తున్నాడు జ్యోతిష పండితుడు కేటీఆర్. ఎంత విచిత్రం! ప్రభుత్వాలను కూలగొట్టడం ఈ రాజకీయ వెధవలకు అంత ఈజీగా ఉన్నట్లుంది. పార్టీలు మార్చిదరి ప్రతిపక్ష పార్టీలను మైమర్పించి భయపెట్టి 10 ఏళ్ల పాటు పరిపాలించిన మాజీ సీఎం కేసీఆర్ నేర్పిన విద్య. అదే నేడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ముఖ్యమంత్రి చెప్తే తప్ప? కానియండి, రేపు లోక్సభ ఎన్నికల తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం.